హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్. ఈరోజు నేను మీతో పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని గృహ చిట్కాలని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మొదటి చిట్కాగా చూసినట్లయితే చాలామంది పొట్ట ఉబ్బరం అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో మన వంటింట్లో దొరికే వాము ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని దోరగా వేయించి దాన్ని పొడి చేసి పక్కన పెట్టుకోండి. ప్రతిరోజు మొదటి ముద్దలో ఒక 1/2 టీ స్పూన్ వాము వేసుకొని ఆ ముద్దని తిన్నట్లయితే ఈ పొట్ట ఉబ్బరం అనే సమస్య నుంచి బయటపడచ్చు ఫ్రెండ్స్. రెండవ చిట్కాగా చూసినట్లయితే చాలామంది చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ జలుబుతో చాలా బాధపడుతూ ఉంటారు. సో జలుబు తగ్గడానికి నిప్పుల పైన ఈ వాము వేసి ఆ పొగను పదే పదే పీలుస్తూ ఉన్నట్లయితే జలుబు అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. మూడవదిగా ఎండలో వెళ్ళి వచ్చినప్పుడు బాగా తలనొప్పి కానీ తల తిరుగుతూ ఉంటుంది చాలామందికి. అలాంటి వాళ్ళు కొంచెం నిమ్మరసంలో తులసాకు రసాన్ని వేసుకొని ఆ లెమన్ వాటర్ని కనుక తీసుకున్నట్లయితే ఆ తలనొప్పి అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఫ్రెండ్స్. నాలుగో చిట్కాగా చూసినట్లయితే కడుపు నొప్పి తగ్గడానికి ఒక చిట్కాని నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. మొదటిగా వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ తులసాకుల్ని నిమ్మరసంలో కలిపి ఆ వాటర్ని కనుక తీసుకున్నట్లయితే కడుపు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది ఫ్రెండ్స్. ఐదవ చిట్కాగా చూసినట్లయితే గ్యాస్ ప్రాబ్లం, చాలామందికి గ్యాస్ అనేది పట్టేస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అటువంటి వారు 2 నుంచి 3 లవంగాలను నోట్లో పెట్టుకొని ఆ యొక్క రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ ఎసిడిటీ సమస్య నుంచి బయటపడచ్చు ఫ్రెండ్స్. ఆరో చిట్కా చూసినట్లయితే ఫ్రెండ్స్, చాలామంది దగ్గుతో బాధపడుతూ ఉంటారు కదా. అటువంటి వారు సొంటి మిరియాల పొడిని అరటిపండుతో పదే పదే అద్ది దాన్ని కనుక తీసుకున్నట్లయితే సకల విధమైన దగ్గుల నుంచి మీరు నివారణ పొందొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకొక చిట్కాగా చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు, నిద్ర పట్టదు. అటువంటి వారు చక్కగా కొంచెం గసగసాలని తీసుకొని దాన్ని పేస్ట్ చేసి ఆ పేస్ట్ చేసిన మిశ్రమాన్ని పాలలో కలుపుకొని తాగినట్లయితే నిద్ర అనేది చాలా చక్కగా పడుతుంది ఫ్రెండ్స్. ఇంకొక చిట్కా చూసినట్లయితే చిన్నపిల్లలు జలుబుతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఏం చేయాలంటే తమలపాకును మెదిపినట్లయితే దాని నుంచి వచ్చే రసంలో ఒక చుక్క తేనెని వేసి దాన్ని కనుక పిల్లలకి ఇచ్చినట్లయితే జలుబు అనేది ఖచ్చితంగా తగ్గుతుంది ఫ్రెండ్స్. చాలామంది తుమ్ములతో బాధపడుతూ ఉంటారు కదా, వారు కొత్తిమీర రసాన్ని దగ్గర పెట్టుకొని ఆ స్మెల్ని చూసినట్లయితే కనుక తుమ్ములు తక్షణమే ఆగిపోతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చిట్కాగా చూసినట్లయితే వాతపరమైన నొప్పులతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో అటువంటి వారు దాల్చిన చెక్కను తీసుకొని పొడి చేసుకొని రోజు కనుక వేడివేడి పాలల్లో జస్ట్ కొంచెం ఆ పొడిని వేసుకొని తాగినట్లయితే సమస్తపరమైన వాతపు నొప్పులన్నీ కూడా తగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇంకొక చిట్కాగా వేరుశనగ నూనె, ఎవరికైతే బాగా ఒళ్ళు నొప్పులు కండరాల నొప్పులు ఉంటాయో వేరుశనగ నూనెతో కనుక శరీరాన్ని అంతా మసాజ్ చేసినట్లయితే ఖచ్చితంగా వారికి ఆ నొప్పులు తగ్గుతాయి ఫ్రెండ్స్. ఎవరైతే పొడి దగ్గుతో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారో అటువంటి వారు కరక్కాయ ముక్కను బుగ్గలో పెట్టుకొని ఆ రసాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి ఆ పొడి దగ్గు నుంచి విశ్రమం అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇంకొక చిట్కాగా చూసినట్లయితే ఎవరికైతే చేతులు తెగినప్పుడు రక్తస్రావం బాగా వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది తక్షణమే పోవాలి అంటే కనుక ఆ ప్లేస్లో పసుపు కానీ లేకపోతే కాఫీ పొడి కానీ పెట్టినట్లయితే రక్తస్రావం అనేది తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఇంకొక చిట్కాగా చూసినట్లయితే తేనెటీగ కానీ కందిరీగ కానీ కుట్టినప్పుడు అక్కడ చాలా నొప్పి ఉంటుంది, వాపు వస్తుంది కదా ఫ్రెండ్స్. అది తగ్గడానికి ఉల్లి రసాన్ని రాసినట్లయితే అక్కడ నొప్పి కానీ వాపు కానీ తక్షణమే దాని నుంచి విముక్తి పొందొచ్చు ఫ్రెండ్స్. హోప్ ఈ గృహ చిట్కాలన్నీ కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి నా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.